ఈరోజు మన రెసిపీ మటన్ రోస్ట్. ముందుగా శుభ్రంగా కడిగినటువంటి మటన్ని తీసుకుని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని అవి మొత్తం మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. లేత మటన్ అయితే కుక్కర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, నల్లి ముక్క చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో కూడా కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మధ్య ఏవేవో మసాలాలు అమ్మేస్తున్నారు. మనం రెగ్యులర్‌గా ఒకే షాప్‌కి వెళ్తే వాళ్ళు మనల్ని మోసం చేయరండి. ఇంకా పైగా మనకి చెప్తారు, ఈరోజు మటన్ బాగుంది తీసుకోండి, లేకపోతే వద్దు కాళ్ళు తీసుకోండి అని అలాగా. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ పీసెస్ అనేవి వేసుకోవాలి. ఇది చాలా లేత మటన్ అండి. అందుకే నేను కుక్కర్ కూడా పెట్టలేదు. సో, ఇప్పుడు మటన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ మనము మటన్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు దానిలో వాటర్ అనేది మంచిగా బయటకు వస్తది. హైలో పెడితే మాడిపోతది, లేతది కదా. సో, మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, దీనిలో వాటర్ అనేది ఏ విధంగా వచ్చిందో, ఈ విధంగా మనకి వాటర్ అనేది బయటికి వచ్చేయాలి. మటన్ ఉడకటానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకొని దాని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టి అనేది వదిలేసానండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్‌కి నాకు మటన్ అనేది ఇలా దగ్గరికొచ్చింది. మనకి ఇంకా దగ్గరికి రావాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మనం మూత పెట్టుకొని వదిలేయాలి. ఇప్పుడు చూసారు కదా, మటన్ అనేది వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మాత్రమే మనకి తేలింది. ఈ మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. లేత మటన్ కాబట్టి మనకు ఒక 20 మినిట్స్ టైం పట్టింది. అదే కుక్కర్‌లో వేస్తే 15 మినిట్స్‌కి అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి. మనం తీసుకునే మటన్ బట్టి కూడా మన కుకింగ్ టైం అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి. లేతది కాబట్టి 20 మినిట్స్‌లో అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర అనేది వేసుకుంటే ఇంకేముంది, మనకి మటన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి పప్పుచారులోకి ఈ మటన్ రోస్ట్ నంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్.